అనే జ్ఞానానికి విషయమైనటువంటి వాడు అహం ప్రత్యయ విషయ. అహం ప్రత్యయ విషయకి ఏది సాక్షియో అది సత్యగా ఉండే స్వరూపమైంది. ఇది కాండే తర్క సమయే నా కేరచి అధిగత అని భాష్యకారులు చెప్పినారు కదా. మీమాంసా శాస్త్రములన ఎవరు కానీ కనుక్కోలేదు ఈ సాక్షి తత్వాన్ని. నైయాయికులు కూడా కనుక్కోలేదు ఈ సాక్షిని. వైశేషికులు వాళ్ళు కనుక్కోలేదు. ఇంకా బౌద్ధులు ఉన్న వారు వాళ్ళు ఇంకేం కనుక్కోలేదు, వీళ్ళే కనుక్కోలేదు. పెద్ద పెద్ద ఋషులే కనుక్కోలేదు. ఇతనంటే వాళ్ళంతా ఋషులు కదా, గౌతముడు, సనాతన మహర్షి, వాళ్ళంతా గొప్ప విరక్తులు, యోగీశ్వరులు, వాటంతా తెలియదు. వాటంతా తెలియదు మీ శంకరాచార్యం తెలిసింది అని ఇంకొక వ్యక్తించే వాళ్ళు. మీ శంకరాచార్యుడు ఎక్కువ అందరికీ ఇంకెవరు ఎక్కువ కాస్తారా అది ఇంకంతా అంటారు. అంటే వేరే ఆచార్యులందరూ వారు ముందే చూసుకుంటారు, ముందు కనబడే పదార్థాన్ని చూస్తే కానీ ఈ ద్రవ్యము, గుణము, కర్మ, సామాన్యము వీటన్నిటిని తెలుసుకుంటూ ఉంటే ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యమే కదా ముఖ్యమైన విషయాలు. అదే లేకపోయింటే దీన్నంతా మనం ఎంత తీర్మానం చేసుకుంటా ఉంటుంది. ద్రవ్యాలు ఇన్ని, గుణం ఇన్ని, ఏమి అని ఇవన్నీ మనం తీర్మానం చేసుకోవాలంటే మనకు తెలివేరేది ఉండాలి కదా. ఆ తెలివే కదా యథార్థమైనటువంటి తత్వము. కావున దీన్ని బాగా గమనించాల. ఆ కాలానికి వారు ఎవరు కానీ కనుక్కోలేదు. కళాద మహర్షి, గౌతమ మహర్షి, జైలు మహర్షి, కపిల మహర్షి వీరికి తెలియదు. వీరికి సాక్షి తత్వం తెలియదు అనే మాట శంకరాచార్యులు బ్రహ్మసూత్ర భాషలో రాసినారు. మనంతకు మనం కల్పించుకొని కాదు, వాళ్ళే రాష్ట్ర చేశారు. వాళ్ళంతా ఋషి కదా, యోగాధ్యానం చేసినట్లు కదా. సరే వారి సూత్ర గ్రంథాలు చూస్తే కళాద మహర్షికి మహా యోగీశ్వరుడు అని, కపిలుడు యోగీశ్వరుడు అని. అంటే వాళ్ళు తెలుసుకుని ఆత్మ ఎట్లాది అని ఇప్పుడు ప్రశ్న ఏమో సుమారు నచ్చింది అని. నేను తెచ్చినాను ఇంద్రము, నేను కొంచెం తెచ్చినావు అదే ఉంటాను. ఎలా అయింది నా ఇంద్రమం నవ్వైంది, నీకు అర్థమైంది కదా, ఏదో దాంట్లో మిశ్రమం ఉంటుంది అని అనుకున్నా కదా. అట్లా వీళ్ళంతా తెలుసుకున్నట్టు తెలుగుని కాదు, శరీర వస్తువు కనుక్కోలేదు, కల్తీ ఆత్మను కనుక్కున్నారు. కల్తీ ఆత్మ, కల్తీ పాలంటాం మీరు, అంటే కల్తీ ఆత్మను అదే చూసాను. కల్తీ ఆత్మ చెప్తూ చెప్తా ఉన్నాను, చెప్తుంది కాదు, ఆ కాలం ఉంటుంది కల్తీ ఆత్మ. శరీర పరిమితంగా ఉండే ఆత్మనే వాళ్ళు దేవుడు అనుకునేది, శరీరానికి పరిచ్ఛిన్నంగా ఉండదు. అంటే తన శరీరంలోన ఆత్మ ఉంది. మనం యోగాభ్యాసం చేసేటప్పుడు ఏం జరుగుతుంది, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నిటిని మనం బంధిస్తాము, చక్రాలని అధిగమిస్తాము. అట్లా లోపలికి పోతాము. ఆ పరమాత్మ అంటే నీళ్ళైపోతాము అని. యా పరమాత్మలో అంటే తన శరీరంలో ఉండే ఆత్మ, శరీర పరిచ్ఛిన్నమైన ఆత్మ. మీరు మాండిత్య రాజకీయంలో ఒకటి తెలియదు, మాండిత్య భాషలాగే తీసుకొని అక్కడ వేస్తాను. పాలికాలంతా శరీర పరిమితమైన దాన్నే ధ్యానం చేసి, నేను కూడా ఇంతకుముందు మా గురువులు ఉంది, వాళ్ళు కూడా యోగాభ్యాసం చెప్తాము. వాళ్ళు అంతా దేవుడనే శుద్ధి ఎత్తా ఉండేది. నీలో ఉండే దేవుడు దీని కావాలబ్బా, నీలో ఉండే దేవుడు దీని కావాలా, అలా ఇక్కడ పుట్టినవి శాస్త్రాన్ని ఇలా చెప్పేది అట్లే ఇవన్నీ పెడతాము ఆత్మలో. ఇవన్నీ ఎవరన్నా మొదటికి లయం చేసుకుంటే ఈ గురువు కనపడాలి. ఈ ప్రపంచాన్నంతా ఏదో ఏమి జలాన్ని, అగ్ని వాయువులు, ఆ వాయువులు ఆకాశంలో దాన్ని ఇంకో దాన్ని పరమాత్మలోన నేను చేసుకుంటే ఈ ఎక్కడ ఉంచచ్చా. ఈ కాలంలో కూడా ఏమి అని విమానాలు తిరుగుతూ ఉంటారు, ఉద్దేశం ఉంటుంది. పర్ఫెక్ట్ పవర్ అంటూ ఉంటారు. అవన్నీ చెప్తా ఉంటారు కదా, వాళ్ళ చక్రాలు ఎక్కడ కలిసి మూలాధారం స్వాధిష్టానం అని ఇట్లాంటి కలిసి వాళ్ళంతా ఏం చెప్పేది అంటే సర్వవ్యాపకమైన ఆత్మల గురించి చెప్పేది వాడు. వాళ్ళు దీని దాంట్లో అంతా లీనమైపోయిస్తారు. మనసు ఆత్మలో లీనమవుతుంది, బుద్ధి ఆత్మలో లీనమవుతుంది, శ్వాస ఆత్మలో లీనమవుతుంది. ఇవన్నీ ఆత్మే పరిచ్ఛిన్నం, దేయ పరిచ్ఛిన్నమైంది దొరికారు. నాకే తోచేసాండి చూస్తే మీరు వివేకవంతులు బాగా పరిశీలించుకొని మీకు మంచి ఉండడం దొరికింది, నాకు కూడా ఇట్లా ఉండడం దొరికింది. కావున వాళ్ళంతా నేను కూడా మొదటి ఆయా యోగాలు చూసినటువంటి వారినే. మనలో ఉండే ఆత్మలో మన మనస్సు పోయి కరిగిపోతుంది అని ఊరికి అంటాము. మనస్సు ఆత్మలో కరిగిపోవాలని మీరు పెట్టుకుంటారు. ఏది కరగలేదు, ఎట్లుండదు ఎట్లా ఉంటుంది, కరిగినట్లు మీకు దాంట్లో ఎట్లా ఇవన్నీ అడ్డం ఉంటాయి కదా వాసనలు. నువ్వు నెమ్మదిగా కూర్చున్నప్పుడు అవి కొంచెం పక్కన పెట్టి ఉంటారు. నేను పరమాత్మ నేను ఎంతసేపు నెమ్మదిగా ఉన్నాము అని అంటే ఏదో ఒక మంత్రాన్ని ఏదో చర్చించుకుంటే ఏది మనసు తెచ్చుకోకుండా ఊరికే మనం అట్లా స్థితిలో ఉన్నట్లయితే ధ్యానంగా
ధ్యానం చేయండి అని అంటూ ఉంటారు కదా. ఆ ధ్యానంలో వేరే వారిని మీరు పక్కకు నెట్టి కొంచెం సేపు ఊరుకుంటాం కూడా కొంచెం శాంతి లభించినట్టు అవుతుంది. దానికి ఏం పేరు పెట్టుకుంటే మనసులో ఆత్మ కరిగిపోయి అట్లా కరిగిపోయేటట్టుంటే ఎవరికి కానీ మనసు ఉంటాడు లేదు, కరిగి జారిపోయిస్తుంది. అది ఉంటుంది ఆ మనస్సు అనేది. కావున ఈ మనస్సు, దాని బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ పరమాత్మలో కలపాలని కలిపేదానికి చేతి దొరికే వస్తువులా, చక్కెర, బెల్లమా కలిపేదానికి. ఇది పక్కన చూస్తాం జ్ఞానేంద్రియాల చేతి చిక్కడం ఉంటే ఇంకా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవి కలిపేదానికి దొరుకుతాయి. దొరకలేదు. వీళ్ళంతా కనుక్కోండి. అట్లా ఎవరు నైయాయికులు, వైశేషికులు, మీమాంసకులు, జైలు సంప్రదాయం వాళ్ళు బౌద్ధులు, యోగాచారులు అని ఉన్నారు. వాళ్ళంతా తెలుసుకున్నది ఏమి అంటే ఇదే యోగాభ్యాసం ద్వారా పరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మలో పడింది. దాన్ని నిజమైన ఆత్మ అని అనుకున్నారు. ఇంకా నామరూపాత్మకమైన ఈ జగత్తంతా పరమాత్మ యందు అవిద్యా కల్పితమైంది అని తీర్మానం చేసింది ఒక్క వేదాంత మీమాంసకారు. అంటే వేద వ్యాసుల వారి బ్రహ్మసూత్రాల్లో వారు తీర్మానం చేసింది. కావున పరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మను శాశ్వతమైన ఆత్మ, నిత్యాత్మను ఆ కాలంలో వాళ్ళని తెలుసుకున్నారు. అది పెద్ద పొరపాటు. అయితే కొందరు మహర్షులు మాత్రం ఉదారుగా ఉన్న వాళ్ళు బాగుంటారు. అందుకే నచ్చిపోతాడు అన్యత్ర ధర్మార్థ అన్యత్ర ధర్మార్థని అడిగారు కదా, అదే పడిగాడు ఆ విచారం. ఆనాడు యాజ్ఞవల్క్యాది మహర్షులు ఇది చెప్తున్నారా యోగాభ్యాసం తీసుకురండి, కర్మితి ముద్ర, చాంద్రయ ముద్ర అనేది వచ్చినా కదా. ఇవన్నీ చెప్తారా బృహత్ మధ్యలో నిలా పెట్టారు, నిలా పెట్టారు, ఇటువంటి విషయాలు ప్రాణాయామాలు వీటన్నిటి ఉపనిషత్తుగా ఇస్తలేదు. యాజ్ఞవల్క్య మహర్షి, గౌరవ మహర్షి, అంగరసు, విప్లవాది మహర్షి, ఇంకా కనిపిస్తున్నారు. ఇట్లా మహాత్ములు ఎందులో ఉన్నారు? బ్రహ్మజ్ఞానులు వాళ్ళంతా ఆత్మ విచారాన్ని చెప్పిన వాళ్ళు, శంకరాచార్యుల యొక్క సంబంధించిన వాళ్ళ సంబంధంలో వాళ్ళ సంప్రదాయంలో ఉండే వాళ్ళు అనేది ఎట్లా అర్థమవుతుంది అని అంటే మీకు తెలిసిందే. నారాయణం పద్మవరం మరి మీకు తెలుసు. వేదాంత సంప్రదాయ వినాయక స్తోత్రం అంటారు. అదే ఈ వేదాంతం ఎక్కడి నుంచి వచ్చిందో ఇది శ్రీమన్నారాయణ నుంచి ఇట్లా వేదాంతం వచ్చింది. ఇట్లా వేదాంతం కళామానిక వేదాంతం కాదు, మీమాంసకుడు కాదు, వేదాచారుడు కాదు, శబ్దక్రమోపాసకుడు కాదు, నన్ను సాంబవి నిన్నటువంటి ముద్రాధికారం కాదు. ఇది దేవుడి ప్రవర్తకులు, వివిధ శంకరాచార్యుల యొక్క ప్రవర్తన. అందుకోసమే గురు పూర్వం పరవాక్య ప్రమాణత వ్యాఖ్యాత సర్వ వేదాంత సాన్నిధ్యం ప్రణతోష్ణం అని చెప్పారు కదా శంకరాచార్య వారు. అంటే నాకంటే పూర్వమే ఎందరో వేదాంతములు తెలుసుకున్నారు. పరవాక్య ప్రమాణ రీత్యా వారు సిద్ధాంతం చేశారు. అటువంటి మన గురుదేవులకు అందరికీ నమస్కారం చేసి ప్రారంభం చేస్తున్నారు అని శంకరాచార్యులు ఎంత వినయంగా మనకు కొంచెం జ్ఞానం ఏర్పడిందో లేదా నేను గురువు ఆ కాలంలో శంకరాచార్యులు వారంతా నేను నమస్కారం చేస్తానంట అని. అట్లా అభిమానం పోయిండవు. అభిమానం పోతేనే మనకు ఆత్మజ్ఞానం లేదు, లేకపోతే కాదు. అట్లా శంకరాచార్యులు వారు అంతకు పూర్వపు ఆచార్యులు, ద్రవిడాచార్యులు, భక్తాచార్యులు విన్నటువంటి ఆచార్యులు ఎందరో ఉంది. వారు ఇంకా అంతేకాదు యాజ్ఞవల్క్యాది మహర్షులు వారు ఇంకా పూర్వీకులైనటువంటి. ఇప్పుడు ఈ సంప్రదాయము ఇటీవల ఎక్కడి నుంచి ద్వాపరం నుంచి ప్రారంభమైంది. నారాయణం పద్మవరం లభిస్తాను సత్పుత్ర పరాశరంత అని ఈ సంప్రదాయంలో మాత్రమే ఈ విచారం, ఈ వేదాంత మీమాంస అనే అంటే ఈ జీవుని యొక్క మీమాంస. ఈ జీవుడు ఎక్కడి వాడు ఏం కదా అని విచారించకపోతే వాడు ఎదుగుతారు సద్గుణం. పరమాత్మ అయినటువంటి ఆత్మకర్మ ఇంకా వేరేదేమి దిగుతారా. కావున శారీరక మీమాంస అంటే మన జీవత్వం పోయినప్పుడు అంటే మన గతిని బయటన్నాం. మన జీవత్వం పోయితే మనం జరుగుతుంటామా లేదు. ఆ ఉపాధిలో మన స్వరూపం కాదు. మన స్వరూపమే అది ఉంటే మన సేవయే చేసుకోగలుగుతాం. అది మనకి ఉపాధులుగా ఉన్నాయి కానీ అది విశేషణాలు కాదు. ఇవన్నీ ఈ పదార్థాలన్నీ ఉన్నాయి కదా, అనాత్మ పదార్థాలు. మరి అవన్నీ అది విశేషణాలు కాదవి, మనకు అవి ఉపాధులుగా ఉండటం వల్ల మనకు ఎవరికి భయం లేదు. ఏమో ఆత్మవిచారాన్ని పరిశ్రమిస్తే అయిపోయి మనం ఏదైనా ముందుకు పెట్టిపోతామో ఏమో అంటారు. మా పెద్ద ఎవరు కానీ దీన్ని సేవించలేదు వేదాంతం. వర్గాన్ని మాకు ఏం చెప్పుకోవద్దండి వేదాంతంకి. ఇది
మా కష్టాలు చేయాలంటే మందమన్నా ఈ వేదాంతం దిగులంటే మళ్ళా ఉంటాయి దిగులా దిగిపోయినా వెళ్ళిపోతున్నట్టు అలా అట్లే ఉంటుంది దాంట్లో భగవద్గీత ఇచ్చారు కానీ మా పిల్లవాడి భగవద్గీత ఊరు వింటున్నారంట ఆ భగవద్గీత వాడు ఇంటికి తెచ్చినప్పుడు మా ఇంట్లో అందరికీ అది వర్గానికి గుర్తాడు అది దాన్ని చూసినట్టు జరిగిండేది కావున ఇది మొదలు పెట్టి మా నాయన కానీ మా తండ్రి కానీ తాత కానీ వీళ్ళకి కుదరలేదు ఇది మన పిల్లవాడు తెలియని తర్వాత చెప్తారు అని ఇట్లంతా వికల్పాలు పెట్టుకుంటా ఉన్నారు ఇది సరైనటువంటిది కాదు వేదాంతము సార్వత్రిక పూర్ణానుభవంతో నిలబడింది ఈ శారీరక మీమాంస అనేది ప్రతి ప్రక్రియలో నాకు కనిపిస్తుందండి అవసరం ప్రక్రియ కానీ జాగ్రత్త శారీరకులు స్వప్న శారీరకులు శారీరక విచారణ అప్పుడు మనం ఈ ఉపాధులన్నీ నెట్ వేసిన తర్వాత నెట్ వేసిన తర్వాత నిర్విశేషాత్మగా మనం జీవితాలు సామాన్య విశేష ప్రక్రియ మీరు వింటూ ఇంతకుముందు ఏదో విన్నారు అవస్థాత్రయంగా ఏ చూస్తారంటే జీవత్వాన్ని మనం ఉపయోగించుకునేదే ఉపయోగించుకునే సద్రూపంలో లేకపోతే కోసమే మనం ప్రయత్నం చేస్తాము ఇటువంటి దివ్యమైన అవకాశాన్ని అంటే ఇట్లా ఈ ఆత్మ విచారాన్ని తెలుసుకొని ధన్యులయ్యే ఈ విషయాన్ని మనం పదే పదే మనస్సులంటే మనం చేస్తాం ఇది అనిత్యం ప్రపంచము అనిత్యమైంది వేదవాక్యాలు అనిత్యమైనటువంటి ఇదంతా మన జన్మతికి రాదు మనకు మరణం అనేది ఎప్పుడొస్తుందో చెప్పలే ఉంది అని ఇది పదే పదే అనుకోవడం ఈ విషయాలు అప్పుడు ఈ మరణాన్ని గురించి మానవుడు పదే పదే స్మరిస్తే తొందరగా వైరాగ్యం వస్తుంది అంటాడు వేదగారు కావున మరణం అనేది చాలా ముఖ్యమైంది అది ఎవరిని పెట్టేటట్టు లేదు ఎప్పుడో ఏమో చెప్పడం అంటే మూత ముందే కట్టుకొని సిద్ధంగా ఉండాలా మనం వచ్చిన పని చేసుకుని ఉండాలంట వచ్చిన పని అంతా ముగించుకొని సిద్ధంగా ఉంది అయితే యమలోకానికి మీరు పేరడం యముని చూడలేదు మళ్ళా ఇంకొక జన్మ అనేది మీకు లేదు మీరు స్వస్థ రూపంలో ఉండిపోతావు మరి దానికంటే ఇంకా ఎక్కువ నువ్వు తీసుకెళ్తావని మట్టిలో కలుస్తావా వాడు కానీ సచిదానంద స్వరూపంగా వెలుగుతాను అంటే నీకు చావు అనేది ఎట్టుంది చావు దేనికి శరీరాన్ని అంతేకాని ఆత్మైన నాకు చావు అనేది ఎక్కడుంది నేను సచిదానందమైన ఇచ్చే పరిపూర్ణ స్వరూపం అని దీన్ని మనం పదే పదే మనస్సునంత పెద్దగా సాధన చేసే వాళ్ళు ఇప్పుడు దేవ మీ ధ్యానం ఏమంటే మీరు చెప్పాను ఇంతకు ముందంట ఇట్లా ఈ విచారాన్ని మనస్సునంత పెట్టుకున్నట్లంట దానివల్ల మనకు విరక్తి కలుగుతుంది ప్రశాంత స్థితి కలుగుతుంది ధైర్యం కలుగుతుంది ఈ ప్రపంచంలో ధైర్యం కావాలి అధైర్యం పనికి వద్దలే నాయమాత్మ ప్రవచనమైన లభ్య నమేదయ నభవునాశ్రుతేనా అని ఆ కృతిలో నాకు పరమాత్మ ఊరే కావాలా ఇంకా వేరేది వద్దు అని ఎవరికైతే అతను వింటా ఉందో అటువంటి వారికి తొందరగా ఆత్మజ్ఞానం అవుతుంది అని శాస్త్రాలు చెప్తా ఉన్నారు ఇంకా అంతేకాదు బలహీనులైనటువంటి వారికి ధైర్యం లేనటువంటి వారికి ఇది చాలా ముఖ్యంగా ఉంటుంది ధైర్యము కోల్పోయిన వారు ఇంకా లౌకికంగా పూర్తిగా పడిపోయినటువంటి వారు అటువంటి వాళ్ళకి మీరు బోధించండి ఆత్మను వాళ్ళకి నూతన చైతన్యం వస్తున్నారు నేను చెప్తానమ్మా నేనేమో సంతారేంపడం జీవుడనే అరేంపడింపు నేను ఇటువంటి వాడిని అది ఆనందపడతారు వాళ్ళు రాను రాను వేదాంతము అన్ని సకల జనులను బాగుపరుస్తుంది జనులందరినీ బాగుపరచడం ద్వారా ప్రపంచాన్ని బాగుపరుస్తుందండి ఈ వేదాంతం ఏమైనా ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎప్పుడైనా ఉద్ధారణ కావాలంటే అది ఈ అద్వైత వేదాంతం ద్వారానే అయిందే కానీ ద్వైత వేదాంతం ద్వారా అయ్యేటోడు ద్వితీయాకై భయం భవత్ ద్వైత బుద్ధి వల్ల భయం కలుగుతుంది నష్టం కలుగుతుంది కావున జగత్ కళ్యాణానికి తారకమైన ఈ బ్రహ్మ విద్యను అందరూ తెలుసుకొని ధన్యులు ఈ 4 రోజులుగా మనము సాధన సిద్ధాంత విచారములను వహిస్తాము. పరమహంస శ్రీ సదానందగిరి సహస్వాముల వారి యొక్క శాసనల ఉపన్యాసం
బోధనను మీరంతా విని ఆనందించినారు. పురాణ ప్రవచనాన్ని విని ఆనందించారు. సాధన సిద్ధాంత విచారాలను కూడా గ్రహించిన ఇప్పుడు జనులు ఏమడిగేది, మీరు వేదాంతంలో ఏమి గమనించి వ్యవహరిస్తాము, మనం ఎందుకు ఇట్లా శ్రవణాదులు చేయాలా, దేవాలయాలకు పోయేది వచ్చేది, ఆశ్రమానికి పోయేది వచ్చేది, భగవద్గీత చదివేది ఇదంతా ఉంది కదా, ఇది ఎందుకోసమేమో అని ఇప్పుడు పొద్దుపోదు అనే ఇంట్లో పొద్దుపోయేది కొంచెం అట్లా పారాడుతూ దీని గురించి అట్లా దేవాలయంతో గుడితో పొద్దునే మొన్ననే ఏమంటే ఎక్కడ పట్ట ఉన్నారో అని నేను అడుగు ఒక మనిషిని అడుగు ఆయనమనే కానీ పొద్దుపోయేలో ఏం చేయాలా చదువుకొని గురించి పెట్టాను పొద్దుపోవడానికి అంటే పొద్దుపోదు అనే ఇవన్నీ మనం చేసేది తీర్థాటలు చేసేది దేవాలయాలకు చదువుతుంది మోక్షానికి వచ్చినప్ప అని జవాబు. మోక్షం అంటే అంటే విడుదల. ఏం విడుదల? జననం మరణముల విడుదల. జన మరణాలు రెండు. అయ్యో స్వామి అది లేకపోతే ఎట్లా, అది ఉండాలా అంటే మేము ప్రైవేట్ స్కూల్లో ఉన్నప్పుడు సాయంత్రం అయితే వేదాంతం చెప్పుకుంటా ఉంటుంది. 10-12 పెద్ద గుండెలు ఉంటా ఉంటాయి బండలు, వాటికైనా ఒకరి దాంట్లో ఒకరి కూర్చోటా ఉంటుంది. అప్పుడు ఒక వ్యక్తి ఇట్లా అడిగారు, మీరు భూమి వేదాంతం చెప్తా ఉన్నావు కదా, భూమిని చేరుకోగలము అంటే మళ్ళా జన్మ రాదు. అయ్యో స్వామి జన్మ రాదు ఏం కట్టి ఉండవు ఈ జన్మ అంటే ఎందుకప్ప అదే అంటే ఈ జన్మలో కారు కొనుక్కోలేదు, నేర కట్టలేదు, ఇంకొక జన్మ అన్నా ఉంటే అప్పుడు వైభవంగా ఉండొచ్చు కదా, ఇప్పుడే వద్దంటే ఎట్లా ఉందిలే కానీ ఇంకా 4-5 జన్మలు ఉండు అదే అంటారు జనం. మోక్షాన్ని కోరలేదు జనం. ఎందుకు కోరలేదప్ప అంటే నిరాంతరాలు ఎందుకు ఇప్పుడే తింటా ఉన్నారు అంటే జన్మ మరణాలతో జీవిస్తా ఉన్నారు వాళ్ళు. ఎన్నో యుగాలైపోయా, కల్పాలైపోయాడు కావాలా, ఇది స్వభావం అయిపోయి మానవుడు. స్వభావం అంటే సహజగుణం అయిపోయింది. అంటే ఈ ప్రపంచంలో నేనే ఉండాలా, భోగభాగ్యాలు అనుభవించాలా, ఇట్లే ఉండాలి మనము, అదే స్వాభావికమైన నైసర్గికోయం లోకం వ్యవహార అని అధ్యాస భాష్యంలో మీరు చదివింటారు. నేను నాకు తోటి వస్తువు కావాలా, తోటి వద్దు అనేది ఇది జన్మ జన్మాంతరాల నుంచి వస్తా ఉంది. కావున ఈ బుద్ధి ప్రభుత్వం ఇది ఇట్లే ఉండాలా అని అంటారు. జన్మ అట్లే ఉండాలా. ఎందుకప్ప అంటే ఇంత ముందైనా బాధపడతాం కదా జన్మ ఉంటే అని అంటాం కదా. మనకు స్వాతంత్రం వచ్చి మీకు తెలిసిందే, స్వాతంత్ర దినోత్సవం చేసుకోవాలా. ప్రభుత్వం వాళ్ళంటే ఏం చెప్పారు, జైల్లో పడినటువంటి ఎవరెవరు నేరస్తులు దొంగలు ఉంటారో వారినంతా వదిలేసింది ప్రభుత్వం. ఎందుకోసము అంటే స్వాతంత్రం వచ్చింది అని ఆ ఆనందోత్సవాల కోసం చూడక అందరూ పైగా. అయితే ఒక జైల్లో మాత్రం ఒకరు అట్లే ఉన్నారు. అప్పుడు అతనికి పోలీసు వాళ్ళు వచ్చారు, ఏమయ్యా ఇక్కడే ఉన్నావు, నువ్వు ఇంటికి వెళ్ళావా, అందరూ ఆనందంగా పోతా ఉంటారు. ఇక్కడే ఉండగా అంటే ఆయన ఉంటారు, చాలా నన్ను ఇక్కడే ఉండనివ్వండి, ఇంటికి పోతే నాకు చాలా కష్టమే, భార్య పిల్లలు పాటలా, ఇక్కడైతే మీరే సాగుతారు, ఇక్కడే నాకు 10 ఏళ్ళ నుంచి అనుభవంలో ఉంది ఈ జైలు, కావు నేను ఇక్కడే ఉంటాను అది వద్దు అని అంటాం. ఎందుకంటే ఎంతో కాలంగా అట్లే పడినాడు. అంటే ఈ భవబంధాల్లో ఇరుక్కొని ఇదే ఉంది అంట. ఎప్పుడు మోసంగా చూసుకోవాలి అంటే వద్దంట. స్వభావమైన గుణాన్ని వదిలిపెట్టాడు. కానప్పుడు రావణ వధానంతరము రామచంద్రుడు పుష్పక విమానంలో కూర్చున్నారు. కోతులు కూడా ఎక్కినాయి. అనేక మంది మిత్రులు, అతని యొక్క బాంధవులు, రాముని బాంధవులు అంత పుస్తక విమానంలో ఉన్నారు. అయోధ్యలో ఊరిదంత అక్కడ ఒక గొప్ప విందు ఏర్పాటు చేయాలా. ఏం భరతుడేను, లక్ష్మణుడేను, శత్రుఘ్నుడేను, ఆంజనేయుడేను అంత కలిసి పెద్ద పందిరి వేయించేసింది. చాలా పెద్ద తాటి మంటలు బ్రహ్మాండంగా తెప్పించారు, వేస్తారు. చాలా చల్లగా ఉంటామని చెప్పింది. కూర్చొని అంత ఆకులు వేస్తా ఉన్నారు, పంక్తులుగా కూర్చొని ఉన్నారు. అంటే కోతులు కూడా కూర్చొని ఆ పంక్తులు అంతా కూర్చొని వాటికి కూడా మర్యాద వాటి నుంచే కదా మరి ఈ రీతి విజయాన్ని సంపాదించుండదు. అందుకే వాటికి ఎక్కువ గౌరవం.
కూర్చొని భరతుడు శత్రుఘ్నుడు అందరూ కూర్చోండి భోజనానికి, రామచంద్రుడు సీతమ్మ అందరూ. ఇంకా వడ్డన జరుగుతా ఉంది. మంత్రం చెప్పేంత వరకు అందరూ ఊరికే ఉండాలా అని చెప్పినారు శత్రుఘ్నుడు. అందరూ ఊరికే ఉన్నారు. అంతా వడ్డన అయింది. మంత్రం ప్రారంభం చేశారు భరతుడు. అప్పుడు ఏం జరిగా ఇంకా అందరూ మంత్రోచ్చారణ చేసిన తర్వాత నుంచి భోజనం ప్రారంభం చేయగలరా భోజనం చేస్తా ఉన్నారు. పులుసు అన్నం చాలా బాగుంది. దాంట్లో చింతపండు దండి వేసేస్తారు. ఒక తోటి ఏం చేసింది, భోజనం చేసినప్పుడు ఆ చింత పండు ఉంది పండు దాని చేతి దొరికా దాన్ని అట్లా అదిలే దాంట్లో ఉండే ఒక చింత నుంచి పై పోయి దాంట్లో ఇరుకుతారు. ఆ తాటి మెత్తలు ఇరుక్కున్నందువల్ల అక్కడి నుంచి ఒక 2 తాటి మెత్తలు చింతకి పడిపోయిన అక్కడి నుండి కోతులు ఎవడో రాక్షసుడు వచ్చారు దాంట్లో వాడిని కొద్దాము అని. ఎందుకంటే ఇంతవరకు ఆ పని చేసేస్తున్నారు వాళ్ళు వెంకపట్టు. దీంట్లో కూడా ఇరుక్కున్నట్లున్నారు. వాళ్ళు కొట్టాల్సిందే బయటకు వచ్చి ఆ తాటి మట్టలంతా కుతులు చేస్తా ఉన్నది. రాముడు చెప్పినాడు భరతుడు చెప్పినాడు ఎవరు చెప్పినాడు తాటి మట్టలు మరి పాడేస్తా ఉన్నారు. అప్పుడు భరతుడు లక్ష్మణంతో అన్నాడు, ఏమయ్యా లక్ష్మణ ఏమి ఇట్లా కోతులను చేస్తా ఉన్నాయి, ఎట్లా మేము ఫోన్ చేసేది ఇక్కడ ఆంజనేయంగా చెప్తారట్లేదు పోయాడు. ఆయన బుద్ధి చెప్తే వాళ్ళు ఎక్కడెక్కడ కూర్చుంటారు అని అనే వేస్తే అట్లే కాదు అని భరతుడు అవును చూస్తారు. అన్ని కోట్ల చెట్లు మనోడే ఆంజనేయ కూడా దగ్గర బాగా ఉన్నారు. అయ్యో ఆంజనేయ నేనే ఈ పనిలో ఉన్నావంటే ఎట్లా మమ్మల్ని రక్షించేవాళ్ళు అని భరతుడు ఆంజనేయుని అడిగితే ఆంజనేయుడు మాట్లాడగట్లేదు. ఒకే రీతిగా అన్ని తీసి పారేస్తున్నాం. అట్లా స్వభావం అంటే స్వభావం దురతిక్రమ, స్వభావాన్ని అతిక్రమించేది అయ్యేలేదు అని. సీతమ్మని చూడాలా అని అనేక వానరములు వచ్చినట్టు. సీతమ్మ స్ఫురద్రూపులు అని జగత్తుతో తెలిసింది. కోతులు కొడుతుంది. కోతులు దండుగా వచ్చేసి ఏ రోజు 2 రోజు సీతమ్మ ఎవరు ఉండొచ్చును ఎందరో వచ్చారు. ఎందరో ఆడవాళ్ళు ఎవరు ఉండొచ్చును అని ఆలోచనలో పడలేదంతా. ఒక వానరము భరతుడిని అడిగినాడు, సీతమ్మ ఎవరు ఇక్కడ, ఎందరో ఆడవాళ్ళు అక్కడ ఉండ్రి, ఇది ఆ సీతమ్మ అని చూపించారు. సీతమ్మనే చూపిస్తే ఆ కోతులు అట్లా చూస్తాంట తల వంచుతాను నీకు మీకు నచ్చలేదా సీతమ్మ ఎంత స్థిరద్రూపులు లోకాలే అంటా ఉండాలి అంటే ఆ వానరాలు చెప్పదిన అది అంటా ఉండాలి. ఏం లోపం మన మాదిరి తోకలు తింటారు అదే అది ఎందుకు అంటా ఉన్నాడు. ఎందుకప్ప అంటే సాగరం పోయలేదు. మనం ఎట్టి ఉండాలో అట్లే ఉండాలా అని వేరే వాళ్ళు కూడా అట్లే ఉండాలి. ఆ స్వభావంతోనే ఉండాలా. ఇంకా ఎత్తు తక్కువ ఉండరాదు కాదు, మన లక్షణమే ఉండాలా అనేది వారికి సహజ స్వభావంగా ఉంటుంది. కావున జనులందరూ నైసర్గికోజం లోక వ్యవహార కొడుకు ఏమంటారు, వేదాంతం వినడానికి పోతాను అని అంటారు. తండ్రి ఏమంటారు, అరే నువ్వు ఏకైక బుద్ధుడు, నువ్వు వేదాంతం గురించి ఎట్టప్ప అకస్మాత్తుగా సన్యాసి అయితే మన అందరము మనం ఎట్టున్నాం చూడ అట్టే ఉండాలి. నువ్వు కూడా ఏమంతా ఎట్టు చేస్తాను చూడు వ్యవహారం అంట అట్టే చేయాలప్ప. నువ్వేమో వేదాంతం అని అంటా ఉండాలి, నువ్వు వేదాంతం అనే రోగం పట్టినట్టుంది కదా అని అంటాము. ఎందుకు అట్లా అంటాము అంటే మనం ఎట్లుంటామో వ్యవహారంలో అట్లే నువ్వు కూడా ఉండాలా అని. భగవద్గీత చదువుతారా? మా ఇంట్లో భగవద్గీత చదివించడానికి 100 పుస్తకాలు సరిపోయాయి అని ఇట్లంతా మనం భావిస్తా ఉన్నాం కదా వ్యవహారంలో. దాన్నంతా మనం వదిలిపెట్టాలా, యథార్థమైనటువంటి విచారాన్ని గ్రహించాలా, మౌఢ్యత్వము ఉండరాదు అని అభిప్రాయం. హనుమంతుడు సకల లోకాలకి సకల జిజ్ఞాసుడు ఒక దివ్యమైన సందేశాన్ని వినిపిస్తాడు. దేహదృష్ట్యాసోస్మి జీవదృష్ట్యా ప్రదంశత ఆత్మదృష్ట్యా తదేవాహం అహదేవత్వం అని చెప్పారు. ఇది చాలా గొప్ప ఉపదేశం. రామచంద్రునితో తన సంబంధాన్ని చెప్తా ఉన్నాడు హనుమంతుడు. దీంట్లో ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము ఈ 3 కూడా అంతర్గతాలుగా ఉంటా ఉన్నారు. దేహదృష్ట్యాత దాసోస్మి, దేహ దృష్టితో నేను దాసుడు. జీవ దృష్ట్యా ప్రదంశత, జీవ దృష్టితో చూస్తే ఈ అంశనే. ఆత్మదృష్ట్యా త్వమేవాహం ఆదేవ,
ఆత్మదృష్టితో చూస్తే నీవేమో నేను నాకు నీకు తేడయే లేదు. ఇట్లా 3 ముఖ్యమైన ఉపదేశాలను దేహదృష్ట్యాత దాసోస్తుంది. ఇది ఎవరు చెప్పింది? రైతులు చెప్పారు అని మనం అనుకుంటాం. రైతులకి ఈ సిద్ధాంతం ఎక్కడ దొరుకుతుంది? ఈ సాధనకాలు ఎక్కడ దొరుకుతుంది? వాళ్ళే మనం సంపాదించుకొని వచ్చిండారా? ఆంజనేయుడు ఆ రీతిగా చెప్తావు కదా అంటే దానికైతే ఆంతర్యం ఉంటా ఉంది. దేహదృష్ట్యాత దాసోస్తుంది. పూర్వానికి కూడా ఈ సిద్ధాంతం వెళ్ళింది. అంటే నేను దాసుడు, పరమాత్మ నీవు నా ప్రభు, సర్వలోకాధిపతి, నేను నీకు దాసుడు. ఈ భావన మొదటి రావడం. రైతులు దీనికి ప్రాధాన్యత ఇస్తారు. అది ముఖ్యమైనది. వాళ్ళకి కనిపెట్టలేదు కాదు, వారికంటే ముందే కదా రామాయణం. ఆ రామాయణంలో ఇచ్చారు మీరు. కావున అందరికీ సంబంధం ఇది. దేహదృష్ట్యాత దాసోస్మి, దేహదృష్టితో దాసుడు, నేను నీకు సేవకుడు. ఇంకా జీవదృష్ట్యా తదంశక, జీవదృష్టితో నీ అంశను. ఎందుకప్ప అంటే జీవదృష్టి అనేది తత్వ కాదది. తదంశక మమ యువాంశ జీవలోకే జీవభూత సనాతన అనలేరా? ఈ జీవుడు నా అంశ అంటారు పరమ. రామానుజాచార్య మహంతులు చెప్పినారా దీన్ని? రామానుజాచార్యుల సొత్తు కూడా కాదు ఇది. ఇది ఆనాడే ఆ హనుమంతుడు చెప్పినారు, హనుమంతుడి సొత్తు అనుకోండి. ఆ మహాత్ముడికి ఇది బోధన, ఇంకా వేరే కాదు. ఇంకా ఆత్మదృష్ట్యా త్వదేవాహం ఆ నేనత్వం. ఆత్మదృష్టితో చూస్తే నాకుకాత్మ, నీకుకాత్మ, రాజుకాత్మ, దిగవాయికాత్మ, కుక్కకు ఒక ఆత్మ, ఏమికి ఒక ఆత్మ ఇస్తుందే లేదు. అందరికీ ఒకే ఆత్మ. కావున ఆత్మదృష్ట్యా నువ్వేమో నేనే నువ్వేరా. కావున మొదటిది చూడండి, దాసుడు పరమాత్మ, నేను నీకు దాసుడు, నేను సేవ చేస్తాను. సేవాధర్మ పరమ గహనో యోగినామప్యగమ్య. సేవాధర్మం చాలా గహనమైనది. అది మహాయోగులకు కూడా లభించలేదు. శంకరాచార్యులు ఎంత వేదాంత ప్రచారం చేశారు, అదింటే సేవ. సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారు 300 గ్రంథాలు చేసి వేదాంతాన్ని బోధించి రామాలయాన్ని నిర్మింపజేసి పెద్ద సంస్థనే స్థాపించి, ఇదంతా లేదు పూర్తి ప్రతిష్ట కాదు, ఇదంతా సేవ. విద్యార్థం గ్రంథోత్పాదు అని సురేశ్వరాచార్యులు చెప్పారు. ఖ్యాతి లాభపు నిధుల కోసం కాదు, ఇదింత జగత్తుకు సేవ చేశారు సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి. విజయవాడిగా ఇంకా ఎందరో మహానుభావులు చేశారు. లేదు, గాంధీ మహాత్ముడు జగత్తుకు సేవ చేయలేదా? మన దేశంలో ఉండి ఇక్కడి వారికి సేవ చేశాడు, దక్షిణాఫ్రికాలో చేశాడు, అనేక యుద్ధాల్లో కూడా సేవ చేశాడు. ఆయన ఆ నిర్ణయం యొక్క అంశమని ప్రపంచమే పోదు. మహాసేవకుడు, సేవాధర్మ పరమ గహన. అంతేకాదు సాక్షాత్ పరమాత్మ ఈ సేవను అందజేశారు. మొన్ననే మీరు విన్నారు, తిరగనవతర పుణ్య సనకాదిగై వింద అని కుమారవ్యాసుడు యొక్క వచనాన్ని మీరు విన్నారు. వేదవ్యాసుడు ఈ విషయాన్ని మరచిన కుమారవ్యాసుని మర్చిపోలేదు. సనకాదు అక్కడ ఆ గుర్రాలకు ముఖాలను కలుగుతూ ఉంటే ఆ సందర్భాన్ని వ్యాసుడు అంత పట్టించుకోలేదు. కానీ కుమారవ్యాసుడు గమనించాడు, సనకాదులకు కూడా లేదు కదా ఈ భాగ్యం. ఎటువంటి భాగ్యం చేసుకున్నావు? వాటి సేవ చేసి, గుర్రాలు సేవ చేసి, పాండవులు తప్పిండే వారి బండితోనే వాడిని పిల్లనబ్బా అదే పడతాడు. లేక కావచ్చు బయట అడగండి ఆటేనప్పుడు ఆటే తర్వాత కన్ను ముచ్చారు. అది అన్ని ఎటువంటి నేను బండితోనే వాడు కావాలి సుమారమ్మ వాడు బండితోనే వాడు కదా. అది ఆ బండితోనే వాడికి భోజనం ఉంటాయి, వాడికి డబ్బులు పెట్టలేవు. అట్లా పదవిగా ఉంటున్నవాడు పేరు పుస్తకనగా. ఈ సమాచార విశ్వాన్నంతా నర్తించేవాడు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు. అటువంటి వాడు ఎంత సేవ చేశాడో అతడు చేసిన సేవ ఎవరు చేయలేదే. పరమాత్మ ఈ భూలోకంలో ఉండే జనులంతా కాపాడే దానికోసము ఒకసారి రామచంద్రుడే అవతరించాడు. కష్టాలు పడే సేవ చేశాడు. రామచంద్రుడు ఎంత సేవ చేశాడు అనేది రామాయణంలో చదివింటాం. ఆయన ఈ భూలోకానికి వచ్చి రామావతారం ఎత్తి
భార్యను పోగొట్టుకొని అక్కడ అడవులు కొండలు తిరిగా ఇన్ని కష్టాలు పడే ఎవరి మీద తిరిగి ప్రజాసేవ అర్థమైన జనసేవ జనంతా ఉద్ధారం చేసేదానికే కదా. ఇంకొకసారి అయితే కృష్ణావతారంలో వచ్చినట్టు సేవ చేసేది ఆ పరమాత్మ. కృష్ణావతారంలో వచ్చి ఎంతమంది రాక్షసులు నాశనం చేసి ఆ రాక్షసులు అత్యంటే మానవ జాతి ఉంటా ఉందా? కంసుడు కానీ శిశుపాలుడు కానీ వీళ్ళంతా ఉంటా ఉండరు. వీళ్ళందరూ ఎందుకు రారు అని అంటే అందరూ నాశనం చేసేస్తాం. కృష్ణ పరమాత్మ రాలేదే అంటే కృష్ణ పరమాత్మ వచ్చే ఆ చీడ పురుగులంతా పెట్టించి పారేసి దూరం అందరినీ రక్షించి పరిత్రాణాయ సాధువాయ వినాశాయ విస్తృత సర్వ సంస్థాపనార్థ. ఇదంతా ఆ భగవంతుడు చేసిన సేవ. భగవంతుడు సేవ చేయగా మనము సేవ చేయాలా? ఆ సేవను మనం నేర్చుకోవాలి. భగవంతుడు ఎంత సేవ చేసినాడు అని. విగ్రహాసుల సంహార సందర్భంలోన శివుడు వస్తారు కదా, ఆ విగ్రహాసులతో యుద్ధం చేసేదానికి ఈ సకల భూమండలను రథంగా చేసుకుంటాడు. సూర్య చంద్రులను చక్రంగా చేసుకుంటాడా? రక్షితుడైతాడు స్వయంగా ఆయన. ఎందుకు ఇంత కష్టం పడాలి ఆయన? ఎన్నో సంవత్సరాలు యుగాంతరాలు యుద్ధాలు చేసి ఇంకా అంతేకాదు మత్స్యావతారం తెచ్చారు. మీకు తెలిసేటువంటిది ఆదిస్తారు మత్స్య నారసింహస్య వామన రామో రామస్య బౌద్ధ కలిపురేవచ. ఈ అవతారములంతా ఎత్తుంది ఎందుకోసమని దాడే చెప్తుందా? యథాయకరణస్య వ్యాధి భవతి అని చెప్తా ఉన్నారు కదా. అద్యుత్థానం అధర్మస్య. ఈ పనులను చేస్తున్నాకంటే ఏమర్థం? ఇదంతా సేవ అండి. ఎంత సేవ చేస్తా ఉన్నారు పరమాత్మ. మనం దీన్ని సేవలోకి లెక్క తీసుకెళ్ళగలం. వ్యవహారం ఆలోచన చేసి చూస్తే ఎంత సేవ కదా. తనంతటి కానీ ఎక్కడ వైకుంఠంలో కైలాసంలో దాక్కండి రావాల్సిస్తా ఉంటాంట. ఈ భూలోకానికి వచ్చి ఇవే దగ్గరంతా కష్టపడి రాక్షసుల దగ్గర వాళ్ళంతా పోయి ఈ రీతిగా కష్టపడాలని వేరండి వేరు ఆయనకేం తప్పదు. అయితే అందరినీ సేవించడం ఈ చరాచర విశ్వాన్ని తానే సృష్టి చేశారు. సకల ప్రాణులను సృష్టి చేశారు కావాలి. తాను వారి సేవ చేయాల్సిందే కదా. అది అతని యొక్క ధర్మముగా అతను భావించినాడు. సేవా ధర్మ పరమ గహన. ఇంకేమి లంకాపట్నంలో ఏమేమి జరగాలో అంతా జరిగితే ఎక్కడికక్కడ వచ్చేసి అదే కొద్ది లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వీళ్ళు మాట్లాడతాం. ఏదైనా కానీ రామచంద్రునికి సేవ చేయాలని పోతే ఈ కోటి అట్టు వస్తుంది. మనం సేవ చేయాలనేదో వాటిని సేవ చేసుకుంటాం. మనము సేవ చేయాలా ఆ పుణ్యము మనం సంపాదించాం. మన యొక్క అన్న సాక్షాత్ ఆ పరమాత్మ. ఈ అవకాశం మనకు ఎంత దొరకాల ఈ సేవ అన్నకు మేము సేవ చేయాలి కదా. ఈ మధ్య మధ్య ఈ వానరు వస్తూ ఉంటుంది, రాకనెత్తి తీసుకెళ్తుంది. అది వాళ్ళంతా కలిసి వాళ్ళు ఒక కాగితంలో ఒక జాబితా తయారు చేస్తారు. విద్యార్థులు లక్ష్మణుడు ఆయన సేవ చేయాలి. రామచంద్ర భక్తులు ఇరుకల్లా ఇట్లవన్నీ ఉంటాయి కదా. అతని యొక్క ఆత్మాలంతా తుడుసల్లా ఇటువంటి శత్రుఘ్నుడు ఇట్లా ఈ పని చేయాలా, భరతుడు ఇట్లా ఈ పని చేయాలా అని ఇట్లా ఉందా. ఇంకా ఏదో రీతిలో విభీషణుడు కూడా ఉందాక ఆ విభీషణుడు ఇట్లా పని చేయాలా అని ఈ రీతిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని కేటాయింపు చేసి వీళ్ళంతా కలిసి ఆ పని చేస్తే ఆ జాబితా ఉంది కదా దాన్ని గోడకి అనిపించింది. ఇప్పుడు ఇక్కడ మనం గోడక తగలైన భోజనం పట్టిక ఆ రీతిలో ఇట్లా వాడు ఇట్లా భోజనం ఆ రీతిలో ఇట్లా వాళ్ళ సేవ ఇట్లా వాడు అనేది ఒక దేవస్థాయిలో అందరూ చూస్తారు. ఇట్లా ఈ వారమా ఇది సాధ్యమా అని అంతా చూసుకుంటే మన ఆంజనేయుడు చూస్తే దానికి లేదా ఒకటి ఆంజనేయుడు ఎన్నో సేవ చేస్తా ఉంటారు. నేను ఎన్నో ఏళ్ళు చెప్తా ఉన్నారు. కొంతగా వీళ్ళు వచ్చి ఎంత ప్రతాపం చూపిస్తా ఉన్నారు. కానీ రాముని దగ్గర అని రామచంద్రుని దగ్గర పోయి వీడు వాడు ఆంజనేయుడు ఎందుకు పట్ల ఎందుకు దుఃఖిస్తా ఉన్నారు, నీకేం తెలియదు అని అంటే అప్పుడు చెప్తారు. ఓ స్వామి ఎంత అన్యాయం చేశారో, ఎన్నో ఏళ్ళుగా నీకు సేవ చేశామనేది జగత్ప్రశ్న. కానీ ఈగా మీ సోదరులు ఉన్న వారంతా కలిసి ఒక జాబితా తయారు చేస్తారు. ఆ జాబితా నీకు తెలియకుండానే బయటకు వచ్చిందా కానీ
అని అడిగేవైపు రామచంద్రుడు ఏం చెప్తా ఉన్నాడు, ఆంజనేయ నిన్న ఏదో ఒక జాగ్రత్త తెచ్చిండ్రప్ప, సంతం కావాలంటే సంతం చేసిందని చూడలేదు దాన్ని అదే పొరపాటు అయింది. అట్లా పని చూసింటే సరిపోతాను నా పేరు కూడా ఎత్తుకుంటానని మీరు అంటూ ఉంటారు. మీరు చూడలేదు పాపం, మీరు మీ స్వరూపంలో మీరు ఎత్తుకుతూ ఉంటారు. ధర్మనిష్టార్థం పనులు కావున మీరు అది ఇది చూసలేదు. సరే అందుకే ఇక్కడ జరిగిపోయింది, మీరే తప్పేం లేదు. అయితే నాకు ఉంది అన్నీ వాళ్ళే పంచుకోలేదు. నాకు ఏదైనా ఒక శివుని మీరు కేటాయించాలా అనేది అప్పుడు రాముడు ఎంతో ఆలోచన చేసి ఆ జాగ్రత్త తీసుకురాకండి అని చెప్పాను. ఆ జాగ్రత్తలు తీసుకొచ్చే వరకుడు ముందు పెట్ట చూసంతా రామచంద్రుడు ఆంజనేయుడు లేదాక చూస్తే కింద కొంచెం స్థలం ఉందంట జాగ్రత్త ఆంజనేయుడు రాసి ఆ రామచంద్రుడు దాని మీద సేవ ఏం చేయాలా అని చిటికెలా చేయాలి. ఏం చిటికెల సేవ అంటే ఎప్పుడు రామచంద్రునికి ఆవులు ఇంతలో వస్తాయో అప్పుడు ప్లాస్టిక్ చిటికెల మరి ఆవులు ఇంత వచ్చినప్పుడు ఇక్కడే చిటికలు ఇది ఊరు దీంట్లో తెలకలేదు వాడి జ్ఞాపకానికి రాలేదు. అందులో నీకు మాత్రం వచ్చేసి నీకుంది అనేది అట్లా కలిసాము మా ప్రకారం. ఇంకా దాని తగిలేసి ఈ విచారణ అందరికీ తెలిసిన పాలు ఎంత చూసేస్తున్నాయి రామచంద్రుడికి ఇంకా చెప్పేసి చిటికలు అప్పుడు ఇంకా ఉదయం అప్పుడు నుంచి ప్రారంభం చేసినారు ఆంజనేయుడు. సింహాసనపై పోయి కూర్చొని రామచంద్రుడు వెనక ఇంకొక అన్నాడు. సింహాసనం అంటే అక్కడ తర్వాత కూర్చొని సింహాసనం దగ్గర పోయి కూర్చొనేసారు, పక్కనే కూర్చోన్నారు. ఏమా ఏ ఇక్కడ కూర్చోండి అక్కడ భర్తడారు ఎట్లా మాట్లాడద్దు శిక్షాలంటే ఎట్లా దేవుడి మీద కూర్చొని ఎట్లయితుంది రాముడి పక్కనే ఉండాలి. నేను ఏం సార్ మీరు ఏమంటారు మంచిగా పక్కన ఇంకొక ఆఖరి మంచి అని ఇంకొక ఆఖరి చెప్పి ఆయన వచ్చే పక్కలేదు. ఏదో విచారాలు చెప్తా ఉన్నారు రామచంద్రుడు. మధ్యలో ఆవులు ఇంత వచ్చా రామచంద్రుడు వెంటనే ఇట్లా ఇట్లా తిట్టుకున్నారు చేస్తా ఉన్నారు. తిట్టుకుని వేస్తానికి చూస్తా ఉన్నారు. ఏమంటారు పాపి చేస్తా ఉన్నారు అని కొందరు ఈ దాంట్లో ఉన్నారు. ఇట్లంటే జరుగుతా ఉంది. అదంతా అయిపోయింది. ఇంకా సీతారాముడు వేగాన్ని కూర్చుంటా అక్కడికి బంధు ఉంటుంది. ఇంకా వాళ్ళు వీళ్ళంతా కలిసి పోతున్నా సీతారాముల మన వేగాన్ని కూర్చోలేదు అక్కడికి పోయి ఎట్లా అది కాదప్ప ఆవు నుంచి ఎప్పుడు వస్తుందో అని చెప్పలేము. ఆ సేవను ఆయన స్వీకరించలేదా ఇదే మాట ఆయన నుంచి రాదు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా ఈ మాట ఆయన దేవుడి నుంచి వస్తే నేను చిరుకావిస్తాను అని ఏం సమయం నేను రావచ్చా అని రామచంద్రుడు తెలిసాను. సీతారాముడు ఫోన్ చెప్తా ఉన్నారు. ఆవు నుంచి ఎప్పుడు వస్తుందో ఏమైనా కాసుకొని ఉండాలి కదా. ఇంకా అప్పుడేమో ఇంటికి వస్తుంది ఆటమైంది కదా. ఇంకా తర్వాత వచ్చి వాళ్ళ తాంబూలం వేసుకుంటే ఇప్పుడు ఆవు నింతలు రావుతారు. ఆవు నింతలు సులువాయ చిటికలు వేస్తా ఉన్నారు. ఆంజనేయుడు మధ్యాహ్నమాయ సాయంత్రమాయ ఇదంతా జరుగుతా ఉంది. సాయంకాలం భోజన సమయానికి మరలా ఆంజనేయుడు పోయా వాళ్ళకి ఆడ కూర్చొని అది ఇంత భోజన అంతా ముగిసిపోయా. ఇంత రాత్రి ఆయా సీతారాముడు అంతఃపురంలో పడుకోవాలని పోతా ఉన్నాడు. మన ఆంజనేయుడు కూడా వాళ్ళ ఎదుగునే పోతా ఉన్నాడు. భరతుడు వచ్చి ఏమంటే ఆంజనేయ నువ్వు వానర బుద్ధిని ఇచ్చలేదు సీతారాముడు నిద్రించే పెడతా ఉన్నాడు పోతున్నా అయ్యేది అని అతన్ని వచ్చి ఆగినాడు. ఆంజనేయునికి కోపం వచ్చింది. అయినా ఆ కోపాన్ని అట్టే అణుచుకున్నాడు. ఆ అంతఃపురం యొక్క వాటి పక్కలో కూర్చున్నారు ఆంజనేయుడు. లోపలికి పోలేదు. ఇంకేమో లోపల సీతారాములు పండుకొని ఉన్నారు. ఆవులింత ఎప్పుడు వస్తుందో తెలియదు. కావున ఆంజనేయుడు ఎప్పుడు వస్తుందో స్వామి ఆవులింత నేను ఎప్పుడు చూసేది లోపల ఉండేవాడు నేను చూస్తే బయట ఉండాను. కావున ఒకే రీతిగా నేను చిక్కులు వేసుకుంటా ఉంటున్నాను కదా. ఏదో ఉంటా ఉంటుంది ఆవు చిక్కులు వేసుకుంటా ఉన్నాము అని చిక్కులు వేస్తా ఉన్నాడు. అక్కడ రామచంద్రుడు నోరు పెడుతూ ఉన్నాడు. సేవ స్వీకరించారు కదా. నోరు పెడితే ఉన్నది ఎంతసేపు సీతకు భయం. నా భర్తకి ఏమైంది ఏమైంది గట్టిగా అడతారు. ఇంకా దగ్గర వసిస్తారు వాళ్ళు ఇంకా మనకి ఏమైంది అంత లోపలికి పోతా ఉన్నారు. చూస్తే నోరు తెరుచుకొని ఉన్నారు. రామచంద్రుడు ఇదంతా ఎందుకు ఇట్లయింది ఇంకా వైద్యులు చూడండి వాళ్ళు ఏదంతా పోయి వైద్యులు చూసుకొని వస్తా ఉన్నారు.
ఇదంతా చూసా వస్తుడు ఏం కళ్ళు ఏమో ఇదంతా ఈయనప్పుడు నాకు నిద్రరాత్రి అయిపోయా ముసలాయన ఎదుస్తుడు ఏం కారణం ఎందుకు అట్లా చూసా అప్పుడు ఆ అంతఃపురం యొక్క వాకిలి తలకు వెనక్కి తట్టు ఉండే ఆంజనేయ అట్లా తలకు వెనక్కి తట్టు ఇప్పుడు చూసా వధిస్తుడు సరే ఆంజనేయ ఏం ఇప్పుడు ఏం చేస్తాను చిటికెల సేవ తాను చిటికెల సేవ ఏం చిటికెల సేవ నీ తల నీకు ఎక్కడి సేవ చేయాలనే జ్ఞానం ఎక్కడయా నేను తప్పిస్తాను స్వామి అట్లా వద్దండి నా యొక్క దేవునికి ఎప్పుడు ఆవలింతలు వస్తాయో ఏమో నేను చెప్పలేను కావున ప్రతిగా చిక్కులు వేస్తా ఉన్నాను నేను అనేది అప్పుడు చెప్తానంట నాయన నువ్వు అట్లాంటి చేయటప్ప నీతో మంచి ఉద్యోగులు ఇప్పిస్తాను బ్రాహ్మణులు ఇది మాత్రం నీ పెద్ద నేనేమి ఇప్పిస్తాను ఏం ఇప్పిస్తావు ఉద్యోగాలు నాకు అందరూ ఇప్పిస్తారు అందరూ నాకు మోసం చెప్తున్నారు అందరూ ఇప్పిస్తే ఏం చూడప్ప ఈ చిక్కులు అయితే పేరు పెట్టేస్తాను అందరూ నిలిచేస్తారప్ప నిలబెట్టాల ఎవరు దొరికితే అట్లే ఉన్నారు చదువుడు అంటే అప్పుడు ఊరికైతే ఇప్పుడు బాగా మాట్లాడతాను రామచంద్ర అప్పుడు రచించడు పోయి చెప్తాను రామచంద్ర ఇదిగా నీ యొక్క సేవకుడు ఇదంతా చెప్పాడు ఆయన మాట ఇచ్చినాము కావున నువ్వు ఆ జాబితాను పెట్టేసి కొత్త జాబితాలో ఆంజనేయుని యొక్క సేవ తెలపాల దాంట్లో ఆయన సేవలు ఏముండే అన్ని రాసేటల మిగతా వాడికి జతలో కలుపుతారు ఈ రీతిగా అడుగుతున్నాడు ఆంజనేయుడు ఆ పని మీరు సేవ అంటే అప్పుడు అదే విధంగా అనుగ్రహిస్తామని రామచంద్రుడు చెప్పుకుంటా ఇది సేవ ఉంటుంది సేవా ధర్మ పరమ గహన అది చాలా గహనమైంది అది ఆంజనేయుడు చెప్తాడు వేరే వాళ్ళకి కాదు ఆంజనేయుడు పాపం అన్ని చెప్తా ఉండే సేవ మధ్యలో వరకు ఆత్మస్వరూపులారా